మొత్తం 48 అవర్స్ నార్త్ ఇండియాతో సంసారం చేసుకొని ట్రైన్లో వచ్చి నిలబడి కష్టపడి అక్కడ ఇక్కడ కష్టపడి వచ్చిన. అక్కడ నుంచి స్టేషన్ నుంచి మొత్తం ఇక్కడ త్రివేణిఘాట్ వరకు కంప్లీట్లీ 30,000 స్టెప్స్ అయినా నడుచుకుంటూ వచ్చేసరికి ఇక 30,000 స్టెప్స్ తీసుకొని వచ్చి మెల్లగా సన్సెట్లో అక్కడ మునుగుతుంటే బ్యాగ్ పెట్టింది అంతా అదే తిరుగుతుంది మైండ్లో మొత్తం. నా బ్యాగు, నా ఫోను, నా కథ ఏంది అని. ఇంక అయినా సరే మునిగి మునిగి మస్తు పబ్లిక్ అంటే చాలా పెద్ద పబ్లిక్ ఉండే. అసలు మొత్తం కంప్లీట్లీ ఇండియా మొత్తం ఇక్కడనే ఉంది. కంప్లీట్లీ నేను చూడనంత క్రౌడ్ అంతా ఇక్కడనే ఉంది. మొత్తం 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే ఈ కుంభమేళ మహాకుంభమేళ దర్శనం అయితే చేసుకున్నా. అసలు నాకు ఇంత అదృష్టం వచ్చిందంటే సన్సెట్లో అసలు నేనే అసలు నమ్మలేకపోతున్నా. అది ఎంత ట్యాన్ అయ్యి వచ్చినానో, ఎంత కష్టపడి వచ్చినానో నాకే తెలుసు అది. అయినా సరే వచ్చి త్రివేణి ఘాట్ల గంగామాతని ఇట్లా దర్శనం చేసుకుంటుంటే అసలు దేవుని చూసినంత ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. అయితే దేవుని దయతోనైతే వచ్చేసిన. మొత్తం మీద అయితే వచ్చి మునుగులైతే చేసుకున్నా. కాకపోతే ఎట్లా పోవాలనేది అసలు థాటే లేదు, మైండ్కే లేదు. రానైతే వచ్చిన మళ్ళీ లాస్ట్లో రిటర్న్లో పోతున్నా. అసలు ట్రైన్ లేదు, ఫ్లైట్ లేదు, ఏం లేకుండే. ఒకే ఒక బస్సు బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్.